ఆ రోజు దేవుడు చెప్పాడు, ఎవ్వరూ విననటువంటి మర్మాలు ఈ సంఘంలో బోధించబడబోతున్నాయి. హల్లెలూయా. రాస్తున్నా మొత్తం నైట్ అంతా కూర్చోబెట్టి చెప్తున్నాడు. చూడండి, ఎవరో వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని వచ్చి మన దగ్గర మనం చల్లవయ్యి, మన దగ్గర ఎవరి దగ్గర అర్థమైందా? చూడండి, బాగా దగ్గర ఈ సంఘంలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆత్మ ఎక్కడ జలముల మీద అల్లాడుతుంది. తర్వాత ఎవరు వస్తున్నారు? యెహోవా దేవుడు వస్తున్నాడు. వి హానర్ ద స్పిరిట్ అండ్ జెహోవా, లార్డ్ జెహోవా. తర్వాత ఎవరు వస్తున్నారు? మోషే వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మోషే తర్వాత మార్గము సరళం చేయడానికి యోహాను వస్తున్నాడు. యోహాను వచ్చిన తర్వాత యేసు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను 16లో దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పవలసిన మాటలు అనేకములున్నవి, కానీ ఇప్పుడు అవి మీకు వినరు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఎవరు వస్తారు? నేను సగమే చెప్పా, తర్వాత సబ్జెక్ట్ అంతా ఎవరు చెప్తారు? ఆదరణకర్త చెప్తాడు. మొదట ఆత్మదేవుడు, ఫైనల్ గా ప్రకటన 1 నుంచి 7 నుంచి ఉన్న రకమైనటువంటి ఆత్మదేవుని బోధలుగా మనం నమ్ముతాం. 5 వేళ్ళు దేవుని 5 వేళ్ళు 5 వేళ్ళు అపోస్తల్స్. 1 వేలు ఎవరు? రాగలు చూడాలా? ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, కాపర్లు. ఈ 5 వేళ్ళు కలిగినటువంటి 5-fold మినిస్ట్రీ. ఈ దీన్ని ఇలా పట్టుకున్నాడు దేవుడు. 7 నక్షత్రములు ఉన్నాయి, 7 ఆత్మలు, 7 సంఘాలు. ఈ 5-fold మినిస్ట్రీలో మనం ఏమై ఉన్నాం? ఈ 5 ఈ సత్యాన్ని దేవుడు మనకు ఓపెన్ చేస్తున్నాడు. ఆల్రెడీ అయిపోయింది. ఈ 5-fold మినిస్ట్రీలో కూడా ఈ 7 ఆత్మలు పట్టుకున్నాడు. ఏ ఆత్మ మనం? తర్వాత దీనిలో 7 సంఘాల్లో, ఈ 7 సంఘాల్లో ఏ సంఘం మనది? అర్థమవుతుందా? అన్ని సంఘాలు దేవునియే. ఫస్ట్ నుంచి ఎలిమెంటరీ స్కూల్ బోధ ఉంటది, అది దేవుందే. ఎందుకు? చాలా మంది చూడండి, బాగరండి, ఏం చదివావు? 5వ క్లాస్ తప్పా. ఎన్నో క్లాస్ అంట? 5 అంటాడు. నువ్వు ఎన్నో క్లాస్? ఎంత తప్పా అంటాడు. అంటే ఏంది? ఈ 5వ క్లాస్ తప్పిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో. చూడండి కావాలంటే. తర్వాత 6 నుంచి 10th వరకు చదువుకునే వాళ్ళు కొంచెం తగ్గుతారు. తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంకొంచెం తగ్గుతారు. తర్వాత డిగ్రీ వాళ్ళు ఇంకా కొంచెం తగ్గుతారు. యూనివర్సిటీ వాళ్ళు ఇంకా తగ్గుతారు. ఇంకా ఏదో మాస్టర్స్ గీరస్టర్స్ ఉంటాయి కదా, పిహెచ్డి వాళ్ళందరూ కొద్ది తగ్గుతారు. అది తక్కువగా ఉంటారు. కొన్ని కోట్ల మంది వస్తున్నారు. దైవజనుడు గొప్పోడు అనుకుంటాడు. అది గొప్పోడు కాదు నా కుమారుడా. బాగా చదువుకొని బాగా హైఫై మార్క్స్ ఇన్ నేమ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో దాట్లు ఆడుతూ ఉంటారు. అది వాళ్ళకి అర్థమైద్దా? ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి. అందుకని ఏం చేస్తాడు? అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ 5వ తరగతి చదివిన ఈ గ్యాంగ్ని కూడా, ఏలుముద్ర గ్యాంగ్ కూడా కావాల్సిన ఒక దైవజనుని అనాయింట్ చేసి, వాళ్ళకు కావలసిన జ్ఞానము, వాళ్ళకు కావలసిన తెలివి, వాళ్ళకు కావలసిన బోధను, పరిశుద్ధాత్మను, ఆత్మను నింపి వారికి కావలసిన బోధను వారికి దేవుడు చేస్తూ ఉంటాడు. 6వ క్లాస్ సబ్జెక్ట్ చెప్పిన వాడు 5వ క్లాస్ వాడు ఏం చేస్తాడు? రిసెక్ట్ చేస్తాడు. వాడు ఇష్టపడ్డు కాబట్టి ఏంది? 6 నుంచి 10th వరకు అదొక స్కూలు, అదొక సిలబస్, దానికి ఒక దైవజనుడు. ఇంటర్మీడియట్ దానికి ఒక దైవజనుడు. డిగ్రీ దానికి ఒక దైవజనుడు. యూనివర్సిటీ, పిహెచ్డి, మాస్టర్స్, టోటల్గా దానికి రకరకాల దైవజనులు. పెద్ద పెద్ద దైవజనులు, ఇంగ్లీష్లో మాట్లాడే దైవజనులు జనం తక్కువ ఉంటారు, 200-300 మంది. అట్టని వాళ్ళు చిన్న దైవజనులు వేల మంది, లక్షల మంది వస్తాడు. వాళ్ళు పెద్ద దైవజనులు అట్టానికి వీండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు ఆ దైవజనుని, ఆ జ్ఞానముని, ఆ ఆత్మని, ఆ అభిషేకాన్ని, వరాలు ఇచ్చి అక్కడ నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎలిమెంటరీ స్కూల్ బోధ ఏడు ఉంటుంది, మాస్టర్స్ బోధ కూడా దేవుడు ఇక్కడ పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ. అంటే మనం దీన్ని గౌరవిస్తాం, దాన్ని గౌరవిస్తాం. అందరూ యేసు దాకా వచ్చి ఆగిపోయారు. ఆ యేసే క్రీస్తు అన్న బోధన దేవుడు మనకు ఓపెన్ చేశాడు. ఆ క్రీస్తు తర్వాత
పరిశుద్ధాత్మ దేవుని బోధ, ఆ బోధ తర్వాత పౌలు బోధ, దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు క్రీస్తు అని చెప్పినటువంటి బోధ. అబ్రహాముకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, ఇస్సాకుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, యాకోబుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, యేసోబుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, ఏలియాకి, ఎలీషాకి, పేతురుకి, రకరకాల వ్యక్తులకు ఇచ్చాడు. పరలోక రాజ్య మర్మములు ఆత్మవశుడైనటువంటి యోహానుకు ఓపెన్ చేస్తున్నాడు. దర్శనము యొక్క అంతము దానియేలుకు ఓపెన్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరిని మనం హానర్ చేస్తాం, అన్ని సబ్జెక్టులు నింపుకొని పెద్ద కూజలాగా అందరికి A to Z వివరించేటువంటి సంఘంకి ఈ సంఘం దేవుడు పెట్టేశాడు. ప్రతి క్షణము మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు మీలో కూడా ఈ సామర్థ్యం పెట్టాడా లేదా? ఏ అనాయింటింగ్ నా మీద ఉందో అదే అభిషేకము మీ మీద రిలీజ్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు మనం ఎవరిని కాదనం. 5వ క్లాస్ సబ్జెక్ట్ అంటే వాళ్ళని గౌరవిస్తాం. 6 నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళు కూడా మనము ప్రవక్తలు గౌరవిస్తాం, అపోస్తల్స్ గౌరవిస్తాం, ఉపదేశకులు గౌరవిస్తాం, సువార్తికులు గౌరవిస్తాం, యాజకుల్ని గౌరవిస్తాం. అంతేకాకుండా 7 ఆత్మలు కూడా మనం గౌరవిస్తాం, 7 సంఘాలని గౌరవిస్తాం, 7 కన్నులను మనం గౌరవిస్తాం, 7 దీపముల్ని గౌరవిస్తాం. దేవుడు A to Z దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ ప్రతి మర్మము యొక్క లోతుని ఇక్కడ చెప్పబడుతుంది. నేనే మార్గము. చూడండి, చిన్నప్పుడు దేవుడు క్రైస్తవ మతము కాదిది ఏం చెప్తాడు? మతము కాదు, మార్గము, కల్వరి మార్గం అంటారు. అందరూ మార్గం 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 అన్నారు. నో 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 నో. దేవుడు చెప్పాడు ఇంకొంచెం ఆశపడి, ప్రభా ఇంకేమైనా డెప్త్ ఉందా, ఇంకేమైనా లోతుందా ఆశపడి అడుగుతున్నాడు. అమ్మమ్మ వీడు అడుగుతున్నాడు 2nd క్లాస్ సత్యము. రెండోది ఏంటి? సత్య సువార్తని పెడతారు వెంటనే. ఇంకా డెప్త్ ఉండి, ఇంకా లోతుగా ఆశపడి తృప్తిపడి ఇంకా వెతుకుతున్నాడా, ఆశగా అడుగుతున్నాడా? దేవుడు చెప్తున్నాడు మార్గము, సత్యము, జీవపు మాటలు మినిస్ట్రీస్. ఇంకా కొంచెం డెప్త్ వెళ్తున్నాడా? జీవము కంటే ఉత్తమమైనది కృప. కృపగానే ఇంకా లోతు ఏమైనా ఉంది ప్రభా? కృపకు మూలము ఆత్మ. ఇంకా డెప్త్ ఉన్న ఆత్మ ఫైనల్ ఇంకేమైనా ఉందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇంకా డెప్త్ ఏమైనా ఉందా? ఆ దీపమే గొర్రె పిల్ల. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇది ఫైనల్ మర్మం యొక్క అంతం అంటున్నారా? మర్మం యొక్క లోతును దేవుడు ఓపెన్ చేస్తాడు. 1 నుంచి Z వరకు, A to Z వరకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. రెండోది దర్శనము యొక్క అంతము. దర్శనము యొక్క పరలోకంలో ఆత్మవశుడైనటువంటి యోహాను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? యేసే క్రీస్తు ఉన్నాడని. మొదటివాడు ఆయనే, ఆదినేనే, అల్ఫానేనే. ఈ మర్మాలు కూడా ఇక్కడ బోధించబడతాయి. దర్శనం యొక్క అంతమైనటువంటి దానియేలుకి చూపించినటువంటి ఆ దర్శనం యొక్క మర్మములు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల ఆత్మ కలిగినటువంటి ఆ దానియేలుకి ఏ ప్రత్యక్షత ఇచ్చాడో, ఏదైతే మూసేశాడో పరిశుద్ధాత్మ దేవుడు, ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడి తృప్తిపరచునటువంటి నీ విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాడు? కృపనిస్తాడు. నీకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ఏమిస్తాడు? మనం ఏమడుగుతున్నాం? A to Z మాకు కావాలయ్యా. ఏం పెట్టాడు మనలో? ఇంత విశ్వాస పరిమాణాన్ని దేవుడు, అంటే దానికి తగ్గ ఆత్మను కొమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కృపని సమృద్ధిగా 7 రకాలుగా కొమ్మరిస్తాడు దేవుడు. 7 రకాలుగా దేవుడు చూపించాడు. 7 రకాలుగా కృపను కొమ్మరిస్తాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. నీ చదువు అవసరంలో దేవుడికి. నీలో ఉన్న విశ్వాస పరిమాణం అనేది ఇంపార్టెంట్. నీలో విశ్వాస పరిమాణం ఎంత పెట్టాడు అనేది ఇంపార్టెంట్. దానికి తగ్గ కృప నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు దేవుడు నిన్ను స్పెషల్గా నిన్ను అనాయింట్ చేయబోతున్నాడు. ఈ రోజున
స్పెషల్గా నిన్ను బయటికి తీపోతున్నాడు, దుస్తులలో నుంచి బయటికి తీపోతున్నాడు, పాపులో నుంచి. ఏ మార్గంలో నువ్వు ఉన్నావో, ఎక్కడ మొలిచావో దేవుడికి ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఇప్పుడు అడిగేదాన్ని బట్టి, ప్రభువా ప్లక్ మీ లార్డ్, నన్ను పీకై ప్రభువా, ఏ స్థితిలో ఉన్నాను ప్రభువా, దరిద్రంలో ఉన్నానా పీకేసేసి ఐశ్వర్యంలో నాటయ్యా, అపవిత్రంగా ఉన్నానా పీకేసేసి పరిశుద్ధతలో నాటయ్యా, అజ్ఞానంతో ఉన్నానా పీకేసేసి జ్ఞానంలో నాటు ప్రభువా. నువ్వు అడగాల వద్దా? బలహీనతలో ఉన్నావా, లేపేసే ప్రభు, బలంలో నాటు ప్రభువా. ఎంతమందికి అర్థమవుతుంది?